హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో దోసకాయ బంగాళదుంప కర్రీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరికన్నా ఈ రెసిపీ కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి. దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో కూర సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేయించుకున్నానండి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. ఇందులోనే ఒక కట్ చేసిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకున్నానండి. ఈ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలండి. దానికన్నా ముందు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఈ పొటాటో ముక్కలు అయితే వేసానండి. చూసారు కదా, ఇవి ఏంటి చిన్నగా ఉన్నాయనుకుంటున్నారా? ఇవి బేబీ పొటాటోస్ అండి. వాటిని ఒకసారి అయితే దమ్ బిర్యానీ చేశాను. తర్వాత వాటిని ఇప్పుడు మళ్ళీ కూరకైతే వాడుతున్నానండి. ఈ ఆలు వేసిన తర్వాత మనం ఈ పొటాటోలు ఒక 30% ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి, మధ్యలో కలుపుకుంటూ. తర్వాత అవి ఒక 30% ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి దోసకాయ ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో కలపటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, లేదంటే కూర అయితే మాడిపోతుంది. ఇలా నేను కలుపుకుంటూ ఉడికించుకున్నానండి. ఈ 30% ఉడికిన బంగాళదుంపల్లో దోసకాయ ముక్కలు వేసాం కదా, దోసకాయ ముక్కలతో పాటుగా ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఈ బంగాళదుంపలు ఉడికినాయా లేవా మనం ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఈ కూరకు సరిపోయినంత కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుని ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలిపేసి ఇందులో చివరిగా మనకి కూర ఎంతవరకు చిక్కగా సరిపోతుందో అంతసేపు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతే, వేడిగా చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా కూడా సూపర్గా ఉండే దోసకాయ బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు మీతో చెప్పడం మర్చిపోయానండి, ఇక నుంచి మన లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? మీ సలహా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు సజెస్ట్ చేస్తారు కదండి. నేను తప్పకుండా మీ మాటకి రెస్పెక్ట్ అయితే ఇవ్వటానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంతే అండి, కూర చూశారు కదా, రెడీ అయిపోయినట్లే. కలుపుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి.